కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ రేషన్ బియ్యానికి సంబంధించి జరిగిన అక్కడ జరిగిన అక్రమాల గురించి అది మాట్లాడారు, సీజ్ చేయమని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అక్కడ ఆ సినారియో? ఒకటి ఐ థింక్ మేబీ హీ డోంట్ నో ద బేసిక్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ బేసిక్ ఆఫ్ లా అండ్ బేసిక్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ సిస్టమ్. ఇవి తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే పోర్ట్ అనేది ఎవరి అండర్లోకి వస్తుంది? ఇట్స్ కమ్స్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్, కస్టమ్స్ వాళ్ళు చూసుకుంటారు. అది దాన్ని సీజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా లేకపోతే దానికి సంబంధించిన యాక్టివిటీస్ అని ఎవరు చూసుకోవాలి? కన్సర్న్ అథారిటీ వాళ్ళు చూసుకోవాలి. అది కస్టమ్స్ వాళ్ళు చూసుకుంటారు. ఒక స్టేట్ మినిస్టర్ చెప్పారని చెప్పేసి కస్టమ్స్ వాళ్ళు ఇమీడియట్గా యాక్ట్ అవుతారా? ఊరికే చెప్పేస్తారు కదా, పటాపటమని చేసేస్తారా? పబ్లిక్ కూడా తెలియాలి కదా. అలాంటప్పుడు ఈయన ఏం చేయాలి? పబ్లిక్ ని తప్పుదోవ పట్టిస్తున్నాడు ఈయన. నిజంగా అది మీకు ఇష్యూ తెలిసినప్పుడు యూ హ్యావ్ ఎ రైట్ ఎ లెటర్ టు హిమ్. ఎవరిని? ఆ పోర్ట్లో ఉన్న వాళ్ళకి లెటర్ రాయాలి. రాశారు అది? అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అధికారికి అక్కడ ఒక అక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని సీజ్ చేయండి లేకపోతే దాన్ని నివారించే అధికారం అయినంత మాత్రాన, రైట్ లేదా? అదే ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీకు పైనుంచి గాడ్ అన్ని పవర్స్ ఇవ్వరు. లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారం రూల్ ఆఫ్ లా ప్రకారం పాటించాలి. అవి కస్టమ్స్ అండర్లోకి వచ్చేవి. మీకు నిజంగా అక్కడ అక్రమం జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్. యూ కాంట్ సే అండ్ యూ కాంట్ డైరెక్ట్ దెమ్. నేను డైరెక్ట్ చేస్తున్నా చేసి, ఇదేం సినిమా కాదు. డోట్ బ్యాట్ అన్నా చేసేసడానికి. ఇది సిస్టమ్, గవర్నెన్స్. ఆయన అప్పుడు ఏం చేయాలి? నిజంగా ప్రజల్ని తప్పుదావ పట్టించడం. ఇది మీరు నిజంగా అలా తెలిసినప్పుడు మీ ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పి మీరు నోట్ పెట్టి మీరు ఆ కన్సర్న్ అథారిటీకి అలానే మినిస్ట్రీకి, కన్సర్న్ మినిస్ట్రీకి, సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ మినిస్ట్రీకి లెటర్ రాసి దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాలి. అది మీ డ్యూటీ. మీరు అది చేయకుండా ఓన్లీ సినిమా షూటింగ్ లాగా మీడియాలో చెప్పేస్తే అయిపోయిద్దా? అంటే పబ్లిక్ని తప్పుదోవ పట్టించడం కాదు అది. ఓకే, అలా చేయకూడదు. నేను ఇంటర్వ్యూ ఏదైతే క్వశ్చన్ తో స్టార్ట్ చేశానో ఎండింగ్ కూడా దాంతోనే క్లోజ్ చేద్దామని నేను ఆగాను. సో ఇప్పుడు ఏపీలో జరిగి ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి సంబంధించి కేసులు, అరెస్టుల పర్వం కొనసాగేసరికి శ్రీరెడ్డి గారు భయపడ్డారు. ఆమె ఒక లెటర్ రాశారు, సారీ చెప్పారు. పోసాని కృష్ణమురళి గారు నాకు అసలు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నాకు ఈ రాజకీయాలతో సంబంధం లేదు అన్నారు. సో ఒక వర్గం వారు చెప్తున్నారు ఆయన భయపడ్డారు, ఎందుకు వచ్చింది ఈ గొడవలు, ఇష్యూస్ నాకు అన్నట్టు. అలీ గారు ఎప్పుడో జాగ్రత్త పడ్డారు. రామ్ గోపాల్ వర్మ గారి ఇంటి దగ్గర జరిగిన డ్రామా తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఒక స్టేట్మెంటే ఆర్జీవి గారి దగ్గర నుంచి వస్తుందేమో అని చాలా మంది చూసారు, వెయిట్ చేశారు. ఎక్కడ మాకేమి అందట్లేదు. చాలిక నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు, నేను సినిమా వ్యక్తి అంటే సారీ చెప్పలేదు, పక్కన పెడదాం. నేను సినిమా వ్యక్తిని, నేను సినిమాలు చేసుకుంటాను, నాకు రాజకీయాలకి సంబంధం లేదు అను. అలా ఏదైనా ఒకటి. ఆయన ఏం తప్పు చేశాడని చెప్పడానికి ఆయన ఎవరిని తిట్టలేదు, ఎవరిని బూదులాడలేదు, ఎవరిని దుర్భాషలాడలేదు. అంటే ఇబ్బంది కలిగే అంటే మీరు బాధపడేలా అంటే ఎవరైతే ఒక పర్సన్ వాళ్ళు బాధపడేలా సినిమాలు తీశారు కదా. చాలా సార్లు చెప్పాడు ఆయన సినిమా తీస్తున్నాడు, సెన్సార్ అయింది. నచ్చిన వాళ్ళు సినిమా చూస్తారు, నచ్చిన వాళ్ళు సినిమా చూడరు. నాకు నచ్చలేదు సినిమా అంటే హూ కేర్స్ అబౌట్? వీళ్ళందరికీ వచ్చిన భయం రామ్ గోపాల్ వర్మ గారికి ఎందుకు రాలేదు? ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఎందుకు వస్తుంది? అంటే శ్రీరెడ్డి గారు, పోసాని గారు అందరు తప్పు చేసినట్టు. ఐ డోంట్ నో రియల్లీ. అది తప్పు చేశారు లేదో నాకు తెలియదు. అసలు వాళ్ళు ఎందుకు సారీ చెప్పారో కూడా నాకు తెలియదు. అసలు పోసాని కృష్ణమూర్తి గారు ఎందుకు సారీ చెప్పారో తెలియదు, శ్రీరెడ్డి ఎందుకు సారీ చెప్పిందో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు సారీలు చెప్పుకున్నారో వాళ్ళ కంటెన్షన్ అంటే ఐ డోంట్ నో. ఇంకా ఎందుకు చెప్పారో తెలియదు అన్నారు, వాళ్ళు ఎవరో తెలియదు అనలేదు. నాకు తెలుసు, మీడియాలో చూస్తున్నా, కానీ ఎందుకు సారీ చెప్పారో ఐ డోంట్ నో. వాళ్ళకి ఏం ప్రెజర్స్ వచ్చాయో ఏం. సపోజ్ ఇప్పుడు రాజీవ్ గారికి ప్రెజర్స్ వచ్చాయి, చేశాయి, ఇట్లాంటి జరిగినా ఆయనకున్న టీం ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉంది. ఆయన చుట్టుపక్కల ఉన్న టీం స్ట్రాంగ్ ఉంది, ఆయన లీగల్గా స్ట్రాంగ్ ఉన్నారు. ఆయన ప్రతిదీ లా బైండింగ్ సిటిజన్ కాబట్టి ప్రతిదీ లీగల్గానే చేస్తారని ఏం చేసినా కూడా ఎవరిని ఆయన నొప్పి పెట్టే టైపు కాదు. ఆయన ప్రొఫెషనల్గా నడుస్తుంటారు. కొంతమందికి నచ్చదు అంతే. హీఈస్ ఎ జెన్యూన్ అంటే క్రియేట్ ఆఫ్ పర్సన్. ఆయన రియాలిటీని మాట్లాడతారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నచ్చలేదన్న ప్రతి ఒక్కరు కూడా డెమోక్రసీలో నాకు నచ్చలేదు నువ్వు వెళ్ళిపోన్నాడు అనుకుందా? నో, దెన్ ఎవ్రీబడి రైట్. సో అక్కడ శ్రీరెడ్డి క్షమాపణ చెప్పింది, లేకపోతే పోసాని కృష్ణమూర్తి గారు క్షమాపణ అసలు ఎందుకు చెప్పారు? రీజన్ చెప్పారా? క్షమాపణ చెప్పారు, శ్రీరెడ్డి క్షమాపణ చెప్పింది. చాలా పెద్ద వీడియో పెట్టారు, లెటర్ రాశారు. నేను అప్పట్లో నిజంగానే కించపరిచేలా మాట్లాడాను, కించపరిచి మాట్లాడాను. అది ఓకే, కించపరిచి మాట్లాడారు అదంతా ఓకే. ఇప్పుడు ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? అప్పుడు అది తప్పు చేశాను, ఇప్పుడు నేను కళ్ళు తెరుచుకున్నాను అన్నారు. నా క్వశ్చన్ మీకు అర్థమైందా? ఈ రోజు ఎందుకు చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు హింసిస్తున్నారు అని అర్థం. అవునా? రాశారుగా ఆమె, నాకు వెనకాల చెల్లెళ్ళు ఉన్నారు. ఒక మనిషిని నీకు నిజంగా అప్పుడు ఆమె అంత తప్పు చేసినప్పుడు నువ్వు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. నువ్వు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వకుండా ఈ రోజు నేను తెలిసిన ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తున్నా అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్. అది
ఏంటో తెలుసా మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే? ఎలక్షన్స్ ని ఎలక్ట్ అయిన తర్వాత గెలిచిన తర్వాత ఓత్ తీసుకుంటాం మనము. ప్రమాణ స్వీకారం ఏం చెప్తాం? నా స్వంత లాభాని కోసమో, నా బంధువుల కోసమో, నా ఇంకోరి కోసమో నేను ఏది చేయను అంటారు. మరి ఇదేంటి? వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ కాల్డ్ బ్రీచ్ ఆఫ్ ఓత్. సొంతానికి వాడుకుంటున్న మిషనరీని వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళని రిజైన్ చేయమని చెప్పాలి. ఓకే, సో ఫైనల్ గా చెప్పండి బాలా గారు, ఆర్జీవి గారు ఎక్కడ ఉన్నారో చెప్పక్కర్లేదులే కానీ హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదండి, మీరు చెప్పండి మాట. చెప్తున్నారు కదా ఆయన. ఓకే, సంతోషంగా ఉన్నారా? హెల్దీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పేదానికంటే హీ హిమ్సెల్ఫ్ షోకేసింగ్ దట్ మీడియా, దిస్ ఇస్ మీ, ఐ నెవర్ డన్ ఎనీ మిస్టేక్స్ అండ్ ఐ జస్ట్ అసలు పోస్ట్ చేస్తానో లేదా కూడా నాకు తెలియదు, ఎప్పుడు లాంగ్ బ్యాక్ అంటున్నారు. అసలు ఆయన కూడా అన్నారు, నేను అకౌంట్లో చెక్ చేసుకుంటే ఎక్కడ నాకు ఆ పోస్ట్ లేదు. మరి ఆ పోస్ట్ లేదని ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. సో దట్స్ వాట్ నేను లీగల్గా నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను లీగల్గా అప్రోచ్ అయ్యాను. లెట్స్ సీ అని చెప్పేసి అంటున్నారు. ఆయనే చెప్పారు.